భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరు సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, మహాభారతంలోని శాంతి పర్వాన్ని ధర్మ ప్రబోధగా వ్యవహరిస్తారు కదా, ఈ శాంతి పర్వంలో ఎవరికి ఎవరు ధర్మాన్ని ప్రబోధించారు? మహాభారతం అనేక కథనాల సమాహారం. 132 ఉపకథలు ఈ మహాభారతంలో ఉన్నాయి. 18 పర్వాల ఈ మహాభారతం ప్రధానంగా 3 విభాగాలలో విభజింపబడి ఉంది. ఆది పంచకం, యుద్ధ షట్కం, శాంతి సప్తకం అనేవి ఈ 3 భాగాలు. ఆది పంచకం ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, ఈ 5 పర్వాలకు ఆది పంచకం అని పేరు. భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలు ఈ 6ంటికి యుద్ధ షట్కం అని పేరు. ఈ 6 పర్వాలలో యుద్ధరంగ విశేషాలే మనం గమనించవచ్చు. శాంతి పర్వం ప్రారంభంగా మౌసల పర్వం, స్వర్గారోహణ పర్వం వరకు 7 పర్వాలకు ఆశ్రమవాస పర్వాదులతో కలుపుకొని శాంతి సప్తకం అని పేరు. యుద్ధ అనంతరం శాంతి స్థాపన, అనేక ప్రబోధాలు, అలాగే సందేశాలు ఈ శాంతి సప్తకం 7 పర్వాలలో మనం గమనించవచ్చు. 7ంటిలో శాంతి పర్వం మరింత ప్రత్యేకమైనది. అంపశయ్య మీద పవళించి ఉన్నటువంటి భీష్ముడు ధర్మరాజుకు ప్రబోధం చేస్తాడు. ధృతరాష్ట్రుడికి కృష్ణ పరమాత్ముడు ప్రబోధం చేస్తాడు. సందర్భం వచ్చింది కనుక జ్ఞాపకం చేసుకుంటే అనేక వృత్తాంతాలు భీష్ముడు ధర్మరాజుకు ధర్మాన్ని బోధించే సమయంలో కథలుగా వివరించే నేపథ్యంలో పిల్లి ఎలుక కథ చాలా ప్రశస్తమైనది. ఈనాటి కాలంలో మనమంతా టామ్ అండ్ జెర్రీ అనే కథ చదువుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం, అబ్బురపడిపోతూ ఉంటాం. ఈ కథ మహాభారతంలోనిది, శాంతి పర్వంలోనిది. నమ్మకూడదు అనే ధర్మాన్ని బోధిస్తూ భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన సందర్భంలో వృత్తాంతం. రాజు ఎవరినీ నమ్మకూడదు, నమ్మినట్లుగా కనిపించాలి. పూర్వం అడవిలో ఒక చెట్టు పైన కొమ్మలలో పిల్లి, చెట్టు కింద కలుగులో ఎలుక. పిల్లి పేరు రోమశుడు, ఈ ఎలుక పేరు ఫలితుడు. ఒకనాడు ఒక జానపదుడు ఆ చెట్టు కింద ఒక వల వేసి వెళ్ళగా పిల్లి ఆ వలలో పడింది. అది గమనించిన ఈ ఎలుక స్వేచ్ఛగా తిరుగుతున్నది. ఈ ఎలుక స్వేచ్ఛను చూచి దూరంగా ఒక గుడ్లగూబ, ఒక ముంగీస పరుగున వచ్చేశాయి. ఇప్పుడు ఆ ఎలుక పరిస్థితి, ముందుకు వెళితే పిల్లి, వెనుకకి వెళితే గుడ్లగూబ, మరో పక్కన ముంగీస. అంతలో ఆ ఎలుక తెలివి తెచ్చుకొని పిల్లి వద్దకి వెళ్ళి, మనం ఇద్దరం స్నేహితులం, ఒకే చెట్టు పైన ఉండేవాళ్ళం, నీ ఆపదలో నేనే కాపాడగలిగిన శక్తి కలిగిన దానిని, ఈ బలను కొరికే శక్తి నాకే ఉంది. మన బలాన్ని ఎదుటివారికి తెలియజేసే విధంగా మన మాట ఉండాలి. పిల్లికి మరో మార్గం లేదు, ఎలుకను తింటే బల కొరికేవారు ఉండరు కనుక పిల్లిది ఎలుకతో స్నేహం చేసింది. పిల్లి ఎలుకల స్నేహం చూసి ఆ గుడ్లగూబ, ముంగీస వెళ్ళిపోయాయి ఆశ్చర్యంగా. ఈ జానపదుడు వచ్చేంత వరకు వేచి ఉన్న ఎలుక వెంటనే ఆ వల కొరకకుండా అతడు దగ్గరగా వచ్చేంత వరకు ఉండి అప్పుడు ఆ వలను కొరకడంతో పిల్లి తప్పించుకోవడం కోసం ముందు పరిగెత్తింది. ఎలుక కలుగులోకి, పిల్లి చెట్టు మీదకి. జానపదుడు బాధతో ఆ తెగిపడిన ఆ వల ముక్కలు తీసుకుని వెళ్ళిపోయాడు. కాసేపు అయ్యాక పిల్లి చెట్టు దిగి
కలుగు వద్దకు వచ్చి, మిత్రమా, మన స్నేహాన్ని కొనసాగిద్దామా అని అడగగా ఆ ఎలుక ఒక నీతి బోధించింది. ఎదుటివారిని ఎప్పుడూ నమ్మకూడదు. నేను ఎప్పుడూ ఎవరిని నమ్మను, నమ్మినట్టు కనిపిస్తాను. నేను నా ప్రవర్తన ద్వారా ఎదుటివారంతా నేను నిజంగానే ఉన్నట్లుగా అనుకుంటారు. నేను ఎవరిని నమ్మను, నమ్మ తగిన వారిని కూడా నమ్మను, నమ్మ తగని వారిని అసలే నమ్మను. అత్యద్భుతమైన ఈ కథ శాంతి పర్వంలోనిది. భీష్ముడు ధర్మరాజుకు బోధిస్తాడు. ఇలాంటి అనేక బోధల సమాహారం శాంతి పర్వం. గురుగారు, ఇక మరో సందేహం. మానసాదేవికి శక్తి రూపాలలో ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి? ఈ మానసాదేవి ప్రస్తావన ఏ పురాణంలో ఉంది? దేవీ భాగవతంలో మానసాదేవి వృత్తాంతాన్ని మనం గమనించవచ్చు. ఆస్తికుని తల్లి, అలాగే తన పేరుతో ఉండే అమ్మాయినే వివాహం చేసుకుంటాను అనేటటువంటి సంకల్పంతో ఉన్న వ్యక్తి మానసాదేవిని వివాహం చేసుకొని నిద్రించే సమయంలో సూర్యాస్తమయం కావడంతో ఆ మానసాదేవి తన భర్తను సంధ్యావందనం చేసే నిమిత్తమై మేలుకొల్పగా, నేను నిన్ను ఇప్పుడే విడిచిపెట్టేస్తున్నాను అన్నాడు. అదేమి అని అంటే, నీ భర్త నిద్రిస్తుండగా సూర్యాస్తమయం అవుతుంది, లేచి సంధ్యావందనం చేయవలసింది అని నీవన్నావంటే నీ భర్త మీద నీకు నమ్మకం లేదు. నేను నిద్రిస్తున్నప్పుడు సూర్యుడు కూడా అస్తమించడు అన్నంత విశ్వాసం నీకు నీ భర్త మీద ఉండాలి అని ఏదో ఒక కారణం చెప్పి అలా వెళ్ళిపోతూ, నీ కుమారుడు ఆస్తికుడు, అతడు సర్పయాగం చేసే సమయంలో లోకాలను కాపాడుతాడు. ఈ వృత్తాంతాన్ని, మానసాదేవి గాథను స్మరించిన వారికి అఖండమైన ఐశ్వర్యం లభిస్తుంది అంటూ ఆ ఋషి వెళ్ళిపోయాడు. జగత్కారి, జగత్కారువు ఆ దంపతుల పేర్లు. ఈ మానసాదేవి వృత్తాంతాన్ని స్మరించిన వారికి సంపదలు లభిస్తాయి, భౌతికమైన సమస్త ఐశ్వర్యాలు వారిని చేరతాయి అని మనకు దేవీ భాగవతం ప్రబోధం చేస్తుంది. మానసాదేవి వృత్తాంతం దేవీ భాగవతంలో ఉంది. గురుగారు, కేదార తీర్థం స్వీకరించిన, వారణాసిలోని తనువు చాలించిన లేదా శ్రీశైల శిఖరాన్ని దర్శించినా కూడా పునర్జన్మ ఉండదు అని చెప్తూ ఉంటారు కదా, ఈ మూడిటి యొక్క ప్రత్యేకత ఏమిటి? కేదార యాత్ర, శ్రీశైల శిఖర దర్శనం, వారణాసి యాత్ర, ఈ మూడు అతి దుర్లభమైనవి. అంత సులభంగా మనం చేరగలిగేటటువంటి స్థితి కానివి. ఎక్కడో హిమాలయములలో ఉండే కేదారనాథుని దర్శనం అపురూపం, అతి దివ్యం. అలాగే శ్రీశైల శిఖరం అనగానే కొండలోయలలో దురవగాహ్యంగా ఉన్న అత్యంత చిక్కనైన దట్టమైన అడవులలో ప్రయాణం చేసి 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 మరి ఒక చోట ఇంకా దూరంగా ఒక కొండ శిఖరాన్ని అధిరోహిస్తే కానీ నిజమైనటువంటి ఆ శ్రీశైల శిఖర దర్శనం మనం చేసుకోలేం. ఈనాటి కాలంలో ప్రయాణ సదుపాయాలు, అలాగే రవాణా సౌకర్యాలు మెరుగున ఉన్న కారణం చేత సులభం అయినప్పటికీ అంతరార్థం వేరుగా ఉన్నది. ఈ రెండింటితో పాటుగా మరి ఒక నిదర్శనం, దృష్టాంత రూపం శ్రీశైల శిఖర దర్శనంతో పాటుగా వారణాసిలో దేహాన్ని త్యజించడం లేక వారణాసి దర్శనం. విశ్వేశ్వర దర్శనం ఎలా? కాశీక్షేత్రంలో. ఇది కూడా అతి దుర్లభమైనది. జీవితకాలంలో భౌతికమైన సమస్త ధర్మాలను పూర్తి చేసి కుటుంబ బాధ్యతలు నెరవేర్చుకొని అనంతరం కాశీయాత్రకు వెళ్ళాలి. ఇది ప్రమాణం. ఉద్యోగ ధర్మంలో, విధులలో, ఆశ్రమవాస జీవితం కంటే పూర్వం బ్రహ్మచర్య వ్రతాన్ని పరిపూర్ణం చేసుకొని ఇక్కడ విద్యాభ్యసనం అయిపోయింది, కాశీనగరానికి వెళుతున్నాను అంటూ ప్రయాణం అయి వెళ్ళేటటువంటి బ్రహ్మచారితో ఎవరైనా వధువు తండ్రి అతడు వచ్చి ఆ బ్రహ్మచారిని ప్రశ్నించి గృహస్థ ధర్మం గొప్పది అని నచ్చజెప్పి తన కూతురునిచ్చి వివాహం చేసి గృహస్థ ధర్మ విధులన్నీ కూడా పాటించిన అనంతరం కాశీకి వెళ్ళవలసింది అంటూ ధర్మ ప్రబోధం చేస్తాడు. కాశీ క్షేత్రంలో విశ్వేశ్వర దర్శనం దుర్లభం కనుకనే పూర్వకాలంలో ఈ మూడు అత్యంత అరుదైన అంశాలు అన్నారు. కేదార నిలయం దర్శనం చేసుకోవడం, శ్రీశైల శిఖర దర్శనం చేసుకోవడం, అలాగే
వారణాసి దర్శనం. ఇందులో అన్నపూర్ణ దర్శనం మనం శాప వృత్తాంత కారణంగా కూడా చూడవచ్చు, దుర్వాస శాప వృత్తాంతంగా కూడా స్మరించుకోవచ్చు. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మన విద్యతే అని ఒక ప్రమాణ వాక్యం. ఈ లెక్కన నేటి కాలంలో శ్రీశైల క్షేత్రంలో ఆ ఆలయం చుట్టూరా ఉన్న వేలాది లక్షలాది మంది వర్తకులు, నిత్య వ్యాపారాలు వ్యవహారాలు చేసేటటువంటి వాళ్ళు ఉదయం లేచినది మొదలుగా శ్రీశైలం ఆలయం శిఖరాన్ని చూస్తూనే ఉంటారు. మరి వాళ్ళందరికీ పునర్జన్మ లేనట్లా? అది కాదుగా. ఆలయ దర్శనం అంటే అంతరాలయ దర్శనం, మనస్సులో ఆలయాన్ని దర్శించగలగడం. మనం కాశీకి వెళ్ళాలా, లేక మనం కూర్చున్న చోటుని కాశీ చేసుకోవాలా? మనం శ్రీశైలం వెళ్ళాలా, అడవులలో ఎక్కడో చేరి శిఖరం ఎక్కడా అని వెతకాలా, లేక మనలో మనమే అంతరేంద్రియంతో అంతశ్చక్షువులు మనస్సులోనే వెతుక్కుంటూ ఆలయాన్ని మనస్సులో నిర్మించుకొని దర్శనం చెయ్యాలా? ఈ రెండవదే ప్రధానమైనది. ఇలాంటి ఆలోచనలు చెయ్యండి అని చెప్పడం కోసమే కేదార, వారణాసి, శ్రీశైల దృష్టాంతాలు, ఈ కథనాలు. గురువుగారు, తులసి దళాలను, బిల్వ దళాలను, గరికను కోయటానికి కొన్ని ప్రత్యేక నియమాలు వర్తిస్తాయని మన ధర్మం పేర్కొంటుంది. ఏమిటి ఆ నియమాలు? తులసి కానీ, గరిక కానీ, బిల్వం కానీ ఎప్పుడు పడితే అప్పుడు వేళాపాళా లేకుండా కోయరాదు. నారాయణస్య పూజార్థం చినోమిత్వాం నమోస్తుతే అని చెప్పి తులసి దళాలను మగవారు మాత్రమే సేకరించాలి. మహిళలు తులసి దళాలను త్రెంచరాదు. అలాగే గరికను సూర్యోదయం కంటే పూర్వమే స్వీకరించాలి. ఇది కూడా అష్టమి, ద్వాదశి, చతుర్దశి, అమావాస్య, పౌర్ణమి ఈ తిథులలో త్రెంచరాదు. గరిక అలాగే తులసితో పాటుగా బిల్వదళాలను కూడా సూర్యోదయం అయిన అనంతరం మొదటి జాములో మాత్రమే స్వీకరించాలి. బిల్వదళాన్ని నిషి ఆరంభ సమయం సూర్యాస్తమం అయిన తదుపరి కూడా మొదటి జాము 2 గంటల ప్రమాణం మేరకు స్వీకరించవచ్చు. కానీ ఆ తదుపరి అలా దళాలను త్రెంచరాదు అని ప్రమాణం. తులసి, గరిక, బిల్వము ఈ మూడింటిని అలా త్రెంచి స్వీకరించిన అనంతరం భద్రపరచి మరుసటి నాడు కూడా మళ్ళీ కూడా వినియోగించవచ్చు. వినియోగించిన తులసి, వినియోగించిన బిల్వపత్రం, వినియోగించిన గరిక అర్చనలో సమర్పించిన అనంతరం కూడా తిరిగి మళ్ళీ వాటిని నీటితో కడిగి మళ్ళీ కూడా సమర్పించవచ్చు. ఈ అవకాశం ఈ మూడింటికి మాత్రమే ప్రత్యేకం. గణపతిని పూజించే క్రమంలో గరికను, శివుడిని పూజించే క్రమంలో బిల్వదళాన్ని, విష్ణువును పూజించే క్రమంలో తులసి పత్రములను వినియోగిస్తూ ఉంటాం. ఆశ్చర్యకరంగా ఆపస్తంభుడు చెప్పిన సూత్రాన్ని అనుసరించి శ్రాద్ధకర్మ చేసే సమయంలో ఆ భోక్తలు ఎక్కడైతే భోజన నిమిత్తమే వచ్చి ఉంటారో వారికి వినియోగించేటటువంటి నీటి పాత్రలో, ఆహ్వానం చేసే సమయంలో వినియోగించేటటువంటి దేవపితృ అలాగే నారాయణ సంరక్షక శ్రీమన్నారాయణ స్వరూప, శ్రాద్ధ సంరక్షక శ్రీమన్నారాయణ స్వరూప విష్ణు ప్రీత్యర్థంగా ఉంచేటటువంటి జలపాత్రలలో 3, 2, 1 వెరసి ఈ 6 పాత్రలలో తులసి, భృంగిరాజ, బిల్వపత్ర, దర్భ, యవ, కుశానిచ వీటన్నిటిని ఆ పాత్రలలో వెయ్యాలి అని ఉంటుంది. పాత్రలో నీరు, నువ్వులు, బియ్యం మాత్రమే కాకుండా అందులో బిల్వపత్రములు, దర్భ, తులసి వీటిని కూడా వెయ్యాలి. వీటితో పాటుగా మేడి ఆకులు కూడా వెయ్యాలి. ప్రమాణపూర్వకంగా ఇవన్నీ దేవతా వృక్షాలు. పితృదేవతల అనుగ్రహం అంటే వంశాభివృద్ధి కలుగుతుంది. ఈ మొక్కలు దేవతా వృక్ష సంబంధితములు కనుక వీటిని ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరు పడితే వారు స్నానం చేయకుండా, ముఖ్యంగా మహిళలు మరీనూ త్రెంచరాదు. మగవారు మాత్రమే. మళ్ళీ మహిళలు ఎందుకు త్రెంచరాదు అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు, మహిళలు పెంచి పోషించే శక్తి కలవారు. త్రుంచి వాటిని నలిపి చిదిపే నిర్దాక్షిణ్య గుణం మహిళలకు ఉండకూడదు.
వారు సుకుమారులు, ప్రేమ స్వరూపులు. మగవారిలో కొంత కర్కశత్వం ఉంటుంది కనుక నిరంకుశంగా ఇలా త్రుంచి సేకరిస్తారు. ఇది ఇందులో ఉండే రెండవ సూచన. కనుక శాస్త్ర ప్రమాణంగా గరిక, బిల్వపత్రములు, తులసీ దళములు త్రుంచడానికి వేళాపాలలు ఉన్నాయి, సమయాలు కూడా ఉంటాయి. గురుగారు, చండీ ప్రదక్షిణం శివాలయాలలో చేస్తూ ఉంటారు కదా, ఇలా ప్రదక్షిణం చేయటానికి నియమాలు ఏమైనా ఉంటాయా ప్రత్యేకంగా? చండీ ప్రదక్షిణ చేసేటటువంటి వారు పాద ప్రక్షాళన కూడా చేసుకోకుండా ఎంత దూరం నుంచో ప్రయాణం చేసి వచ్చి శివ దర్శనం చేసే నిమిత్తమై ఆలయంలోనికి ప్రవేశించి అలాగే చేస్తే పరమేశ్వరుడు పరమానంద భరితుడవుతాడు. ఏ క్షణం కూడా విరామాన్ని పరమేశ్వరుడు అంగీకరించడు అంటూ శివ సంబంధిత పురాణ జ్ఞానం వివరిస్తుంది. అయితే ప్రదక్షిణలలో చండీ ప్రదక్షిణ కొంచెం భిన్నమైనది. శివాలయంలో అంటే ఆ శివుడు ఎక్కడైతే వేంచేపు చేసి ఉన్నాడో ఆ ఆలయంలో, గర్భాలయంలో కేవలం ఒకే ఒక శివలింగం ఉన్నప్పుడు మాత్రమే చండీ ప్రదక్షిణ చేయాలి. ఆలయంలో పంచాయతనం ఉండగా ఆ ఆలయానికి చండీ ప్రదక్షిణ ఉపయుక్తం కాదు. పంచాయతనం అనగా శివాలయం మధ్యలో శివుడు, ఆగ్నేయంలో సూర్యనారాయణమూర్తి, నైరుతి దిగ్భాగంలో గణపతి, వాయవ్య దిగ్భాగంలో పరమేశ్వరి, ఈశాన్య దిగ్భాగంలో శ్రీమన్నారాయణమూర్తి. ఇలా పంచాయతనంగా ఉన్నప్పుడు ఈ పంచాయతన ఆలయానికి చండీ ప్రదక్షిణ ఉపయుక్తం కాదు. ఆలయంలో ఒకే ఒక శివలింగం ఉన్నప్పుడు, భూతలింగేశ్వర ఆలయం అని చెప్పబడినప్పుడు మాత్రమే ఆ ఆలయానికి చండీ ప్రదక్షిణ ఉచితం అవుతుంది. ఆలయంలో మధ్యలో ఒక్క శివలింగం మాత్రమే ఉన్నప్పుడు పూర్వ సంప్రదాయంలో ఆలయానికి నలుదిక్కుల ద్వారాలు ఉండేవి. ఇలా నలుదిక్కుల ద్వారాలు ఉన్న ఆలయానికి కూడా చండీ ప్రదక్షిణ ఉపయుక్తం కాదు. నందీశ్వరుడకు పృష్ఠభాగంలో నిలుచొని శివ దర్శనం చేసి మన ఎడమ చేతికి అనుకూలంగా నడచి, అలాగే ఆగ్నేయం, దక్షిణ, నైరుతి, పడమర, వాయువ్యం, ఉత్తరం వరకు వచ్చి శివాభిషేక జలం సోమసూత్రం ద్వారా బయటికి వెళ్ళే సమయంలో అక్కడ చండీశ్వర స్వరూపం ఉంటుంది కనుక చిటిక వేసి వెనుదిరగాలి. ఉత్తరం వరకు వచ్చి ప్రదక్షిణ పూర్తి చేసే విధంగా ఈశాన్యం మళ్ళీ పూర్వం దిక్కు రాకుండా ఉత్తరం ప్రాంతానికే వచ్చి వెనుదిరిగి మళ్ళీ వాయవ్యం, పడమర, నైరుతి, దక్షిణ, ఆగ్నేయం, తూర్పు ఇలా చేసే ప్రదక్షిణకే చండీ ప్రదక్షిణ అని పేరు. గర్భాలయంలో కేవలం శివుడు మాత్రమే ఉన్న ఆలయంలో గర్భాలయానికి ఒకే ద్వారం ఉన్నప్పుడు, చండీశ్వర స్వరూపం కూడా నిర్మితమై ఉన్నప్పుడు మాత్రమే, అలాంటి ఆలయాలలో మాత్రమే ఇలా చండీ ప్రదక్షిణ చేయాలి. ఇలా గర్భాలయంలో ఒకే ఒక్క శివుడు ఉన్నప్పుడు ఆ ఆలయానికి భూతలింగేశ్వరాలయం అని పేరు. అలాంటి ఆలయాలలో మాత్రమే చేయాలి. గురుగారు, షోడశ గణపతులలో లక్ష్మీ గణపతి స్వరూపం ఉందా? లక్ష్మీదేవి విష్ణు పత్ని కదా, మరి గణపతి పక్కన ఉన్నటువంటి లక్ష్మి ఎవరు? లక్ష్మీ గణపతి రూపంలో గణపతి పంచముఖుడు, త్రినేత్రుడు. ఆ గణపతి వామాంగం పైన ఉండేటటువంటి లక్ష్మీదేవి గణపతి శక్తి స్వరూపము. లక్ష్మీనారాయణుల స్వరూపంలో ఉండేటటువంటి ఆ మహాలక్ష్మి, అష్టలక్ష్ములకు ఆధారభూతమైనటువంటి దివ్యలక్ష్మి శ్రీమన్నారాయణ స్వరూపానికి సంబంధించిన ధర్మబద్ధమైనటువంటి శక్తి రూపం. ఎవరికి వారికి వారి వారిలో ఉండేటటువంటి శక్తి లక్ష్మీ రూపంగా సంభావించడం, సంబోధించడం సనాతన ధర్మం సూచించిన ఆగమ శాస్త్ర నియమం. ఎవరైనా కూడా లక్ష్మీ స్వరూపమే. ఆ లక్ష్మీ స్వరూపం శక్తి రూపంగా ఉన్నప్పుడు క్రియాత్మకంగా పురుష రూపం, ఆచరణాత్మకంగా పురుష రూపం, ఆచరించే సమయంలో వినియోగించేటటువంటి వినిమయం అయ్యేటటువంటి వినియోగింపబడేటటువంటి వలయం, నిలయం శక్తి రూపం, స్త్రీ ప్రకృతి రూపం. ఆ స్త్రీ లేక ప్రకృతి రూపాన్నే
లక్ష్మీ రూపంగా సనాతన ధర్మం బోధిస్తుంది. లక్ష్మీ గణపతి అనగానే ఈ లక్ష్మి శ్రీమన్నారాయణమూర్తి ఇల్లాలైనటువంటి ఆ మహాలక్ష్మి కాదు, అలా పొరబడరాదు. గణపతికి సంబంధించిన శక్తి రూపం లక్ష్మి, విష్ణువుకు సంబంధించిన శక్తి రూపం మహాలక్ష్మి. మన గృహాలలో కూడా అనేక వస్తువులను, సందర్భాలను, సన్నివేశాలను లక్ష్మీప్రదంగా, లక్ష్మీమయం అంటూ సంబోధిస్తూ ఉంటాం. పిల్లలు సంతానలక్ష్మి, ధాన్యం ధాన్యలక్ష్మి, ధనం సంపద ఐశ్వర్యలక్ష్మి, పరాక్రమం వీరలక్ష్మి, ఇలా వివిధ నామాలతో సంబోధించినప్పుడు సత్యం సుబోధకమవుతుంది. గణపతి వామాంకం మీద ఉండే ఈ లక్ష్మి వేరు, నారాయణమూర్తి ఇల్లాలైన ఆ లక్ష్మి మహాలక్ష్మి వేరు స్వరూపాలు. మళ్ళీ మనం వేదాంత దర్శనంగా ఆలోచించినప్పుడు విశ్వవ్యాపితమైనటువంటి శక్తి అంతా కూడా ఒకటే, ఆ దర్శనం వేరు, పౌరాణిక విజ్ఞానం వేరు, ఇలా గుర్తించాలి. గురువుగారు, జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఒక్కో తిథికి ఒక్కో అధిదేవత ఉందంటారు కదా, ఏ తిథికి అధిష్టాన దేవత ఎవరు? దైవాన్ని ఒకటిగా చూడాలి అని చెప్పేటటువంటి సనాతన విజ్ఞానం ఒక్కటి అని తెలుసుకోకంటే పూర్వం అనేక అంశాల సమాహారంగా కూడా గుర్తించాలి అనే జ్ఞానాన్ని అందిస్తుంది. కళ్ళు, కాళ్ళు, చేతులు, నోరు, చెవులు, జుత్తు, దేహంలో ఉండే 72 అవయవాలు విడివిడిగా కానీ అన్నీ కలిస్తేనే దేహం. అలా ఒకటి అయిన ఆ దైవాన్ని భిన్న భిన్న నామాలలో మనం స్మరించినప్పుడు చంద్రుని కళలు ప్రతిరోజు ఒక విధంగా మారుతూ ఉంటాయి. ఈ మారే కళలకు అనుకూలంగా ఒకటి అయిన ఆ దైవం మన పైన చూపే ప్రభావం కాంతి రూపంలో, జ్యోతిష్యుల రూపంలో వేరువేరుగా ఉంటుంది. సవితి నాటి కాంతి వేరు, పంచమి నాటి కాంతి వేరు, షష్ఠి, సప్తమి, అష్టమి ఇలా ఆయా తిథుల క్రమంలో చంద్రుని కళలు, సూర్యకాంతి క్రమేణా మారుతూ ఉంటాయి. ఈ మారేటటువంటి ఈ వెలుతురు కిరణాల సముదాయానికి దైవనామాలను ఆధిపత్య రూపంలో జ్యోతిష శాస్త్రం వివరించింది. కాలామృతం అనేటటువంటి అద్భుతమైనటువంటి జ్యోతిషపరమైనటువంటి గ్రంథంలో తిథులకు సంబంధించిన ఆధిపత్యాలను మనం తెలుసుకోవచ్చు. కాలామృతం అనే ఆ గ్రంథాన్ని అనుసరించి వహ్నిత్వస్తృ హిమాద్రిజా గణపతి సర్ప కుమారో రవి గౌరీశో వసునాయక ఇలా ఆయా రూపాలు చూసినప్పుడు కామఃకళీందు పుత ఏతే వహ్నిత్వస్తృ వహ్ని పాడ్యమి తిథికి సూర్యుడు అధిపతి, ద్వితీయ తిథికి త్వష్ట ప్రజాపతి అధిపతి, తదియ తిథికి హిమాద్రిజా హిమవంతుడు మేనా దంపతుల కుమార్తె పార్వతీదేవి అధిపతి, గణపతి చతుర్థి తిథికి గణపతి, సర్ప కుమారో రవి పంచమి తిథికి సర్పములు, షష్ఠి తిథికి కుమారస్వామి, సప్తమి తిథికి సూర్యనారాయణమూర్తి, అష్టమి తిథికి గౌరీశ పార్వతీపతి శివుడు ఆధిపత్యం కలిగి ఉంటాడు. ఇలా తిథులన్నింటినీ కూడా పరిశీలించినప్పుడు ఒక్కొక్క తిథికి ఒక్కొక్క ఆధిపత్యం సంప్రదాయం మనకు సూచించింది. శివానుగ్రహం పొందాలి, అష్టమి నాటి చేసేటటువంటి అభిషేకం అద్భుతమైన శివానుగ్రహాన్ని మనకు కలిగిస్తుంది. గణపతి అనుగ్రహం పొందాలి, సవితి తిథి. కుమారస్వామి దర్శనం కలగాలి, షష్ఠి తిథి. సూర్య అనుగ్రహం సప్తమి తిథి. కాలామృతం అనే గ్రంథంలో ఇలా మనం తిథులకు సంబంధించిన ఆధిపత్యాలను, దైవ రూపాలను గురించిన జ్ఞానాన్ని గుర్తించవచ్చు. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.